హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. ప్రతి ఒక్కరు కూడా ఐపీఎల్ ఉత్సాహంగా ఉన్నారు. ఐపీఎల్లో ఇటు ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా, ఇటు జీటీ గెలుస్తుందా, ఆర్సీబీ గెలుస్తుందా, సిఎస్కే ఏమన్నా ఫైనల్ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇలా చాలా ప్రశ్నలతోనైతే అందరు కూడా ప్రతిరోజు కూడా ఈవినింగ్ అయిందంటే మరి ఐపీఎల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఇష్టమైన జట్టు ఓడిపోతే అంత బాధపడతా ఉన్నారు. అంతే వాళ్ళకి ఇష్టమైన ఆట ప్లేయర్స్ ఎవరైతే సిక్స్ కొట్టినా అంతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఐపీఎల్లో మునిగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఐపీఎల్ ఫైనల్ కూడా దాదాపుగా దగ్గరికి వస్తూ ఉంది. ఈ నెల 31న కూడా ఫైనల్ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని పరిణామాలు అయితే చూస్తూ ఉన్నాం. ఇటు దూకుడుగా ఎస్ఆర్హెచ్ ఉంది, అదేవిధంగా జీటీ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సిఎస్కే అడపదడప ఫస్ట్ తడబడినా కానీ ఇప్పుడు కొద్ది ముందుకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ ఆర్ఆర్ టీం కూడా మనం చూడవచ్చు, దాదాపుగా ఫైనల్కి రావాలని కసితో కూడా కనబడతా ఉంది. ఇవన్నీ అంశాల గురించి అయితే మాట్లాడదాం. ఎలా ఉండబోతుంది ఐపీఎల్ ఫైనల్, ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అనిల్ గారు. సార్, భారతదేశంలో యువత ఏం క్రికెట్ ఫ్యాన్స్ అంటే మొత్తం సాయంత్రం కాగానే ఆఫీస్ టైం ఉందో లేదో చూడాలి, కానీ వెళ్ళిపోవాలి, క్రికెట్ చూడాలా, టీవీలో కూడా ఉండాలా. ప్రతి ఒక్కరి ఆంక్ష ఇలానే ఉంది. ఎట్లా ఉండబోతా ఉన్నాయి ఇప్పుడు, ఏ జట్టు ఎలా ఉంటుంది, ఆ జట్ల యొక్క తీరును ఏమన్నా జాతకం పరంగా ఏమైనా అంశాలు ఉన్నాయని అంటారా, ఏవి ఫైనల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? బెట్టింగ్లు ఆడకూడదు ఫస్ట్. మన భారత యువత క్రికెట్ అభిమానులే కానీ బెట్టింగ్లు ఆడితే, మాకు తాడిచర్ల సత్యనారాయణ గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి తాడిచర్ల శ్యామ్. ఓకే, ఇదిగో ఆయన ఏదో పాపం అభిమానంగా కూర్చున్న టీవీ దగ్గర బెట్టింగ్లు ఆడేస్తున్నాడు అని అంటారు అనమాట. కాబట్టి యువతకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ మనం చెప్పే వాటితో కానీ ఎవరు అనాలిసిస్ చేసినా బెట్టింగ్లు ఆడకూడదు, ఫస్ట్ పాయింట్. ఓకే, ఇకపోతే మనకి నువ్వు అన్నట్టుగా అప్పుడు మనకు ఉన్నటువంటి టీమ్స్లో జీటీ, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్, సిఎస్కే, ఆర్ఆర్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. వీటిల్లో ఫస్ట్ ఈసారి మనకి జీటీ గుజరాత్, లేకపోతే ఆర్సీబీ హైదరాబాదు, ఈ రెండు కూడా మనకి టాప్కి వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇప్పుడు గుజరాత్ అయితే ఆల్మోస్ట్ టాప్ 1 పొజిషన్ లో ఉంది. గుజరాత్ టైటాన్స్, జీటీ కానీ కొట్టేస్తాం మనం కొట్టేస్తాం. ఎస్ఆర్హెచ్ కొట్టేస్తాం. ఎందుకంటే హైదరాబాద్ ప్లేయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వరల్డ్ కప్లో కూడా మనం చూసుకుంటా ఉన్నాం. ఇంకా మనకు 3 టీమ్స్ ఉన్నాయి ఆడగలిగే టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు. గుజరాత్ వాళ్ళు బాగానే ఆడుతున్నారు, కానీ వాళ్ళ జాతకాలు కూడా అనుకూలించాలి కదా. ఇక్కడ మనం ఉన్నటువంటి ప్లేయర్స్ని మనం తీసుకున్నప్పుడు మనకి జీటీలో శుభ్మన్ గిల్, మనకి ఎవరు కెప్టెన్, అతనిది మేన్ రాశి. ఓకే, నెక్స్ట్ సిరాజ్ కుంభరాశి, నెక్స్ట్ సాయి సుదర్శన్ కుంభరాశి, నెక్స్ట్ రషీద్ ఖాన్ ఎవరు తులారాశి. ఇవి 4 ఈ 4 కూడా అనుకూలంగా లేవు. ఎందుకని మేన్ రాశికి ఏమో ఎల్నెట్ సెన్ జరుగుతుంది, కుంభరాశికి ఎల్నెట్ సెన్ జరుగుతుంది, సిరాజ్కి, సాయి సుదర్శన్కి ఎల్నెట్ సెన్ జరుగుతుంది, రషీద్కి తులారాశికి ఎంతసేపు ఏంటంటే మనకి గురుడు బలంగా ఉన్నా కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని మేలు చేస్తున్న పంచమ రాహు ఉన్నాడు. క్రీడలకి రాహు బలం ఉండాలి కాబట్టి ఇది ఒక సెక్ట్. ఇక రెండవది ఇక్కడ అభిషేక్ శర్మ, తర్వాత దీనికి ఎస్ఆర్హెచ్కి ఎవరు ప్యాట్ కమిన్స్, కన్యా రాశి అండ్ వృషభ రాశి, ఈ రెండిట్లకి మనవాడు అధిపతి అనమాట. అభిషేక్ శర్మ మేషరాశి, ఎల్నెట్ సెన్ జరుగుతుంది. హెన్రిచ్ క్లాసెన్ కర్కాటక రాశి, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వృశ్చిక రాశి. వీటికైతే ఎక్కువ అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వృశ్చిక రాశికి అర్ధాష్టమ రాహువు, పంచమ శని నడుస్తున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు అబ్బాయి, ఎట్లా ఎంతవరకు ఉండే అవకాశాలు ఉంటాయి ఆయనకి? వస్తాడు. అయితే మనం అనుకున్నంత సక్సెస్ అయితే కొడతాడు. బ్యాటింగ్ లో వికెట్లు తీయడమో లేకపోతే బ్యాట్లు స్కోర్ చేయడమో చేస్తాడు, ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చూపిస్తాడు. వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం టోటల్ ఫెయిల్ అవరు, కొంచెం లేట్ అయినా కానీ క్లైమాక్స్ వరకు కొట్టిపడేస్తారు. వృశ్చిక రాశి వాళ్ళని మనం చూసాం. అలాగే ఇప్పుడు నరేంద్ర మోడీ గారిదే తీసుకో, వృశ్చిక రాశి కొట్టేలేదా? ఇప్పుడు మొత్తం బెంగాల్ని ఆక్రమించుకోలేదా? అలా కాబట్టి మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఎదగడానికి అవకాశం ఉంది.
అలాగే హెన్రిచ్ క్లాసన్ అనేది కర్కాటక రాశికి అష్టమ రాహు ఉన్నాడు. కాబట్టి ఈ అష్టమ రాహువులో ఏమవుతుందంటే టెన్షన్ ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, సక్సెస్ వస్తుంది, కానీ లేట్. అలాగే అభిషేక్ శర్మ మనం చూసాం వరల్డ్ కప్లో, మనం చెప్పాం వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మను ఫామ్లో తీసుకోరా ఫామ్లో అయినప్పుడు అని అడిగితే తీసుకుంటారని చెప్పి నువ్వే చేసావు ఇంటర్వ్యూ. మరి అభిషేక్ శర్మ తీసుకున్నారు. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ కూడా తన దగ్గరనే ఉంది. ఆల్మోస్ట్ ఈ సీజన్ లో 500 స్కోర్ పైన చేసిండంటే అది మామూలు విషయం కాదు. అదొక గుడ్ ఫామ్ లో ఉండడం కూడా చెప్పుకోవచ్చు. కాటేరమ్మ కొడుకు అని కూడా అంటారు మనల్ని. మామూలుగా కొట్టట్లేదు. కాకుంటే మొన్న గుజరాత్ టైటన్స్ తోని కొంత ఓడిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అది గెలిచేదంటే మనకి తిరుగు లేకుండా వెళ్ళిపోతుండే. ఇప్పటికి ఫైనల్ వరకు అంటే క్వాలిఫై అయిపోతుండే. కానీ కొంత ఆలోచిస్తా ఉందా ఎస్ఆర్హెచ్ అనేది ఎట్లా ఉందని అంటారు? అంటే జాతక రీత్యా వాళ్ళు ఎలినెట్సన్ బ్యాచ్, వీళ్ళు కర్కాటక రాశి వృశ్చిక రాశి బ్యాచ్ వీళ్ళు. ఇంకొక డేంజర్ కూడా ఉంది ఇక్కడ, సిఎస్కే కూడా మంచి బ్యాచ్, చెన్నై బ్యాచ్, మరి ఆర్ఆర్ కూడా మనకి రాజస్థాన్ బాగుంది. వీళ్ళు కూడా సిఎస్కే వీళ్ళు ఆర్ఆర్ కూడా ఫైనల్స్ కి రావడానికి కృషి చేస్తున్నారు. వీళ్ళు కూడా సిఎస్కే కూడా రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఏంటంటే ర్యాండమ్ గా మనం చూసుకున్నప్పుడు నీ మైండ్ సెట్ నేను రీడ్ చేస్తున్నాను. నువ్వేం చెప్తున్నావు తెలుసా అనిల్, నువ్వు చెప్పిందలా జరుగుతోంది. ఎందుకంటే నేను కాదు, జ్యోతిష పరంగా చెప్తున్నాను. నువ్వు అనలైటికల్ గా ఇప్పుడు తాడిసర్ల శ్యామ్ అని చెప్పాను చూడు, వాడు ఏం చేస్తాడంటే ఇదిగో లాస్ట్ బాల్ 6 2 balls లో 6 ఒకటి ఎక్కడన్నా పడిపోద్ది, లాస్ట్ లోనే పడిపోద్ది అన్నట్టు. నిజంగానే పడిపోయి ఆ మ్యాచ్ టై అయిపోయింది చూడు. అదేంటి దేనికి కలకత్తాకినో రాజస్థాన్ అనుకుంటా, అది ఆగిపోయా ఎటు కాకుండా ఆగిపోయింది స్కోర్. సో ఆ విధంగా వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. నువ్వు నీ మైండ్ సెట్ ప్రకారం ఏంటంటే నువ్వు జీటీ గెలుస్తుందని చెప్తున్నావు నువ్వు, కాబట్టి బాడుతున్నారని. ఇప్పటి వరకు అయితే ఎస్ఆర్హెచ్ జీటీ కంపేర్ చేసుకుంటే మెజార్టీ టైంలో జీటీ గెలుస్తా ఉంది. మొన్న కూడా అసలు ఆల్అౌట్ చేసేసారు, 86 స్కోర్కు తక్కువ స్కోర్కే ఆల్అౌట్ చేసారు. మరి ఫైనల్ కి జీటీ ఉన్న ఎస్ఆర్హెచ్ ఒకవేళ వస్తే ఎలా ఉంటుందంటారు? డెఫినెట్గా మనకి ఈ ఎలినెట్స్ అనే బ్యాచ్ కాబట్టి ఎలినెట్స్ అనే వాళ్ళు కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. వీళ్ళు ఏంటంటే అభిషేక్ శర్మ కూడా ఎలినెట్స్ లో ఉన్నాడు, ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందువలన హైదరాబాద్ పిల్లల్ని మనం తక్కువ అంచనా వేయడానికి అస్సలు ఛాన్స్ లేదు. కాబట్టి కంపల్సరీ మన వాళ్ళు కొట్టిపడేయడానికి. ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఎలా ఉందని అంటారు? విరాట్ కోహ్లీ ఆయన ఏమన్నా ఆర్సీబీకి మరి విరాట్ కోహ్లీ మంచి పొజిషన్ లో చేస్తాడు కదా, తెలిసిందే కదా మనకి. సెకండ్ పోస్ట్ విరాట్ విజయ్, తమిళనాడులో విజయ్ రాడ్ అన్నారు, వచ్చేసాడు ఫుల్ బంపర్టీ. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఆర్సీబీలో ఉండి, కానీ విరాట్ కోహ్లీ అంత ఫామ్ లో లేను, ఈ సీజన్ లో కొంత ఫామ్ లో లేనట్టుగా అనిపిస్తా ఉన్నా. అంతే ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి కదా. జాతకరీత్యా అర్ధాశ్రమ కేతువు. ఇప్పుడు ఎవరైనా సరే నీకు చూడు, జ్యోతిష రీత్యా ఈ మే 15వ తారీఖు నుంచి 1 month వరకు కుజుడు మనకి మేషరాశిలో ఉన్నాడు. అంటే కొట్టి పడేస్తాడనమాట క్రీడల్లో. కాబట్టి ఏ రాశి వాళ్ళు అని అంటే వృషభ రాశిని తీసుకుంటే 12 అవుతుంది, మీనరాశిని తీసుకున్నప్పుడు 2 అవుతుంది. కాబట్టి ఇద్దరికి కూడా సమానమైనటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా. సిఎస్కే ధోని గారు ఇంతవరకు కూడా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు ఏమన్నా ఆడే అవకాశాలు ఉన్నాయా? తన ఏమన్నా మహబూబ్ లేవనే చాలా వరకు చెప్తా ఉన్నారు. ఏమన్నా ధోని గారి వచ్చి ఆడితే ఏదైతే కొద్దిగా ముందుకు వస్తుంది ఆ జట్టు అన్నట్టుగా అంటారు. కానీ ఇవ్వాలి కదా ఛాన్స్ వాళ్ళకి. ఇప్పుడు హెల్త్ మనకి అవన్నీ చూసుకొని చేయాలి. వస్తే మాత్రం కొడతాడు. అందులో సిఎస్కే ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువలన జాగ్రత్తగా మనం మన రాష్ట్రం కాబట్టి మనం డెఫినెట్గా హైదరాబాద్ మనం గెలవాలి అని మన వాళ్ళందరూ కూడా కోరుకుంటాం. అయితే గుజరాత్ అనేటటువంటిది కూడా నువ్వు అన్నట్టుగా చాలా లీడింగ్గా ఉంది. ఈ టగ్ ఆఫ్ వార్లో ఈ యొక్క ఫేట్ ఆటల్లో ఏంటంటే జయాపజయాలంటారు. గు అనేటటువంటిది గుజరాత్, గా గి గు, శతభిష నక్షత్రం, కుంభరాశి. తర్వాత ఈ యొక్క ఆర్సీబీ ఆర్ అనేటటువంటిది మేషరాశికి వస్తుంది. కాబట్టి ఇద్దరు కూడా
ఏలినట్స్ అని వాళ్ళే చేసుకుంటారు. ఇంకొక టీం సార్ పంజాబీ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ మొత్తం అంటే బాగా చేశారు వాళ్ళు. మస్తు లీడ్లో ఉన్న పరిస్థితి మొత్తం. ఇప్పుడేమో మిడిల్ డ్రాప్ వచ్చారు. అసలు ఫైనల్ క్వాలిఫై అవుతుందా లేదా అనే కొద్దిగా గందరగోళం ఉన్నది. ఎందుకు ఫస్ట్ హాఫ్ మంచిగా ఉండి సెకండ్ హాఫ్ కు ఎందుకు డౌన్ అయిపోయింది అని అంటే ఏం చెప్తారు? అదే కదా, పంజాబ్కి ఏంటంటే కన్యారాశి. నేను చూశాను ఆ రోజు పంజాబ్ వాళ్ళు కలకత్తా వాళ్ళు అనుకుంటా ఆడినప్పుడు ఏం మాడారు, పంజాబ్ విరగదీసి పడేశారు. ఇంకేముంది, వాళ్ళే కూడా వేస్తారని అమ్మా, వాళ్ళే కూడా వేస్తారు. నో, డోంట్ అండర్ ఎస్టిమేట్. ఇదిగా తాడిచర్ల శ్యామ్ చెప్తాడు, అలా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు సార్. వాడి పని అంతే, 6th క్లాస్ నుంచి ఇవి చూస్తా ఉంటాడు అనమాట. వాళ్ళ నాన్న ఎన్ని అన్నా ఎన్ని తిట్టినా. కాబట్టి అంత ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన ఇండియాలో. నేను చెప్పేది ఏంటంటే తెలుగు కుర్రాళ్ళలో వీళ్ళు చూసేవాళ్లే ఎంత ఎక్స్పర్ట్స్ ఉంటే బాల్ ఆరేపడుతుందంటే ఆరేసేస్తున్నారు, కొట్టేస్తున్నారు, ఇది టై అయిపోద్ది, పిచ్ బాగుంది ఇలా చెప్తున్నారు. ఆడేవాళ్ళు మరి ప్లేయర్స్ ఎందుకు ఆడరమ్మా? కాబట్టి పంజాబ్ అనేటటువంటిది కన్యా రాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. కాబట్టి వాళ్ళు ఒక మంచి ఫామ్ లోకి వచ్చి ఇంకేముంది ఇక కొట్టేస్తున్నామనేంత గ్రాఫ్ వరకు పైకి తీసుకెళ్లి ధన్మని మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయారు. కాబట్టి దీంట్లో అనిల్ చెప్పినట్టుగా నీది కూడా మ్యాచ్ రాసే. అభిషేక్ శర్మ మ్యాచ్ రాసి ఆ రోజు వీడియోలో కూడా చెప్పాను, అనిల్ మ్యాచ్ రాసి. కాబట్టి నువ్వు చెప్పిందే జరుగుద్ది. కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారం ఈ ఓవరాల్ మ్యాచ్లో నీకు 100% నీకు అదే ఉంది మైండ్లో. నేను మైండ్ రీడ్ చేస్తున్నాను, నీకు గుజరాత్ కొట్టేస్తుంది అని ఉంది. ఏదో మెరాకిల్ జరిగితే మన వాళ్ళు ఒక పాయింట్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.